విశాఖ జిల్లాలోని పెందుర్తి నియోజకవర్గంలో ఎన్నికల సామాగ్రి పంపిణీ ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. నిర్దేశించిన మార్గాల్లోనే ఎన్నికల సిబ్బంది సామాగ్రి కేంద్రాలకు తరలించడం జరుగుతోందని రిటర్నింగ్ అధికారి శేషసాయి చెబుతున్నారు. ఇప్పటికే సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని తెలిపారు. గత ఎన్నికల కంటే ఎక్కువగా ఓటింగ్ నమోదయ్యే అవకాశం ఉందంటున్న రిటర్నింగ్ ఆఫీసర్ శేషసాయితో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. మనతో పాటు పెందుర్తికి సంబంధించినటువంటి రిటర్నింగ్ ఆఫీసర్ శేషశైలజ గారు ఉన్నారు. ఆమెను అడిగి ఎలాంటి ఏర్పాట్లు ఎలక్షన్కి సంబంధించినటువంటి ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్ జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, ఎట్లా జరుగుతుంది ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్? ఎప్పటికల్లా పూర్తి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది? ఈ పెందుర్తి కాన్స్టిట్యూన్సీకి సంబంధించి ఎన్ని ఈవీఎంలను డిప్లాయ్ చేశారు? పెందుర్తికి సంబంధించి మనకి 299 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయండి. అన్నింటికి కూడా కమిషనింగ్ చేయించి ఈవీఎంస్ అన్నీ రెడీగానే ఉన్నాయి. ఇప్పుడే మీ ముందరే మనం రూమ్స్ కూడా ఓపెన్ చేసుకున్నాము. ఇప్పుడు పోలింగ్ పార్టీస్ అన్నీ వచ్చి ఉన్నాయి. అందరూ రిపోర్ట్ చేస్తున్నారు. ఇంకా కొంతమంది రిపోర్ట్ చేయవలసింది ఉంది. సో వాళ్ళందరికీ కూడా ఈవీఎంస్ అసెంబ్లీను అండ్ పార్లమెంటు రెండు వైపుల నుంచి కూడా వాళ్ళకి అందించడం జరుగుతుంది. అలాగే మెటీరియల్ ఆల్రెడీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇంకొక గంటన్నరలో మేము వీళ్ళందరినీ కూడా డిస్బర్స్ చేసి రూట్ వైజ్ వాళ్ళ పోలింగ్ స్టేషన్స్కి పంపించాలని అయితే మేము ప్రయత్నం చేస్తున్నాము. ట్రాకింగ్ అంటే వెళ్ళేటప్పుడు కానీ లేకుంటే తీసుకొచ్చేటప్పుడు కానీ ఇప్పుడు టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది కాబట్టి ట్రాకింగ్ సిస్టమ్ కూడా పెడుతున్నట్టుగా కలెక్టర్ గారు చెప్తున్నారు. సో అట్లాంటి ట్రాకింగ్ సిస్టమ్, వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్ ఏమైనా ఉందా? ఏమైనా టెక్నాలజీ అడ్వాన్స్డ్ ఏమైనా యూజ్ చేస్తున్నారు ఇక్కడ? ఎస్ సార్, ఇప్పుడు వస్తున్న బస్సెస్కి కూడా ట్రాకింగ్ సిస్టమ్ పెట్టారు. సో ఇప్పుడు ఎక్కడి నుంచి బస్సెస్ ఏ రూట్లో మనం ఇంతకు ముందు మనం ఏదైతే అనుకుని రూట్లు మనం ఫిక్స్ చేసుకుని పెట్టుకున్నామో ఆ రూట్ ప్రకారం వెళ్తాయి అన్నీ కూడాను. దీనికి ట్రాకింగ్ ఉందండి, ట్రాక్ చేసుకుంటూ ఉంటాం. ఎంతమంది సిబ్బంది పార్టిసిపేట్ చేస్తున్నారంటే పెందుర్తి కాన్స్టిట్యూన్సీ పరిధిలో? సిబ్బంది అంటే మొత్తము పీఓస్, ఏపీఓస్ అందరూ కలిపి అన్ని కేటగిరీస్లో కలుపుకుంటే సుమారుగా మనకి 3000 మంది వరకు ఉంటారండి. అన్ని రకాల కేటగిరీస్లో కలుపుకుని అండ్ మా సిబ్బంది మేమందరం కలిపి ఒక 3000 మంది మీరు ఇక్కడే డిస్ట్రిబ్యూషన్ కానీ ఇవన్నీ చూసుకోవడం జరుగుతుంది. పోలింగ్ పర్సంటేజ్ అంటే అర్బన్ ప్రాంతం కాబట్టి కిందటితో పోలిస్తే ఈసారి కొంచెం అవేర్నెస్ కూడా బాగా పెంచినట్టున్నారు. సో పోలింగ్ పర్సంటేజ్ ఈసారి పెరుగుతుందని ఆశిస్తున్నారా? లేకుంటే యూత్ ఓటర్స్ కానీ లేకుంటే ఎస్పెషల్గా ఇంట్లో కూర్చొని మాటలు చెప్పేటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్పబోతున్నారు? తప్పకుండా ఈసారి మేము స్వీప్ యాక్టివిటీస్ ద్వారా చాలా కండక్ట్ చేశాము. లాస్ట్ టైం మనకి సుమారుగా 75% పోలింగ్ జరిగింది పెందుర్తి కాన్స్టిట్యుయెన్సీకి. ఈసారి అంతకంటే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే వేరియస్ యాక్టివిటీస్ ద్వారా స్వీప్ యాక్టివిటీస్ కండక్ట్ చేసి అందరినీ కూడా చైతన్యవంతం చేయడం జరిగింది. స్కూల్స్, కాలేజెస్ అండ్ కాలనీస్ రకరకాలుగా మనం చేయడం జరిగింది కాబట్టి అలాగే ఈసారి ఓటర్ లిస్టు కూడా బాగా 100% ప్రక్షాళన చేయడం జరిగింది మనకున్న ఇన్స్ట్రక్షన్స్, ఈసీఐ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం. కాబట్టి ఈసారి ఓటింగ్ శాతం బాగుంటుందని మేము కూడా ఎక్స్పెక్ట్ చేస్తాం. ఫైనల్గా సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ బూత్లు ఏమైనా ఉన్నాయా? లేకుంటే ఈవీఎంలు కానీ ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు ఎమర్జెన్సీ రికవరీ సిస్టమ్ లాంటిది ఏమైనా పెట్టారు? తప్పకుండా అండి. మనం క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్గా ఒక 56 పోలింగ్ స్టేషన్స్ని కాన్స్టిట్యుయెన్సీ మొత్తం ఐడెంటిఫై చేయడం జరిగింది. దానికి తగిన బందోబస్తు ఏర్పాట్లు కూడా అన్ని పక్కాగా జరిగి ఉన్నాయి. సో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ వాళ్ళని కానీ మేము కానీ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ అంతా ప్రస్తుతానికి కంట్రోల్లోనే ఉంది. అంతా బాగానే జరుగుతుందని మేము అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సో చూస్తున్నామంటే పూర్తి స్థాయిలో ఓటింగ్ పర్సంటేజ్ పెంచడంతో పాటుగా భారీ స్థాయిలో పోలీస్ బందోబస్తు మధ్య ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. సో వెళ్ళేటప్పుడు ఏ విధంగా అయితే ట్రాక్ చేస్తారో వచ్చేటప్పుడు కూడా అదేవిధంగా జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా ఇక్కడ తీసుకొచ్చి ఈవీఎం భద్రపరుస్తామని చెప్తున్నారు. ప్రొడ్యూసర్ నాగరాజు, రాజ్ కుమార్, ఏఈ నుంచి.